ఓం శ్రీ గురుభ్యో నమః. లోకంలో మనకన్నా ఎవరైనా పై స్థాయిలో కనిపించినా, మనకన్నా వారికి ఎక్కువ ఉందనిపించినా, మనకన్నా ఎదుటివాడు ఎందులో గొప్ప అనే ఆలోచన వచ్చినా మనకు తెలియకుండానే లోపల అలజడి చెలరేగుతుంది. దాని పేరే అసూయ, లేదంటే కడుపు మంట. నిజానికి అది ఈనాటిది కాదు. ఆకాశం ఏనాటిదో అసూయ ఆనాటిదే. మనిషి జయించాల్సిన వాటిలో ముఖ్యమైనది ఈ అసూయ. ఈ విషయాన్ని భారతీయ సాహిత్యం ఎన్నో చోట్ల చర్చించింది, పరిష్కారాలను కూడా సూచించింది. వశిష్ఠ మహర్షి తపస్సంపదను, బ్రహ్మదండ సామర్థ్య వైభవాన్ని గమనించి అసూయ పడిన విశ్వామిత్ర మహర్షి రామాయణం పరిచయం చేసింది. తన అసూయను అమోఘమైన పట్టుదలతో ఆయన బ్రహ్మర్షిగా ఎదిగిన వైనాన్ని రామాయణమే వర్ణించి చెప్పింది. మనిషి తన బలహీనతను తిరుగులేని శక్తిగా మార్చుకోవడం ఎలాగో విశ్వామిత్రుడి కథ ద్వారా రామాయణం మనకు సూచించింది. ద్రౌపది విషయంలో ఆమె సౌందర్యం కౌరవ పత్నుల కడుపు మంటకు కారణమైంది. లోకంలో ఉండే లావణ్యాన్ని మొత్తం పోగేసి మరీ ఈమెను సృష్టించాడేమో బ్రహ్మదేవుడు. అఖిల లావణ్య పుంజంబును అబ్జభవుడు మెలతగా చేసి దీన్ని నిర్మించెనొక్కో, లేదంటే ఇంతటి లోకోత్తర సౌందర్యం ద్రౌపదికి ఎలా సొంతమై ఉంటుంది అంటూ కౌరవుల భార్యలు తీవ్రమైన అసూయకు లోనయ్యారని నన్నయ్య భట్టు వివరించాడు. మయసభ శోభను చూసి మనసు వికలమై తన తండ్రి దగ్గర చెప్పుకొని విలపించిన దుర్యోధనుడి కడుపు మంటను చెప్పింది మహాభారతం. అంటే అసూయాగ్ని మనిషిని ఆగర్భ మిత్రుడిలా ఆది నుంచి అనుసరిస్తూనే ఉంటోందని దాని సారాంశం. అది మనిషిని దహించే పొగలేని దావాగ్ని. ఏనాడు అసూయకు లోబడని స్థితప్రజ్ఞులు లోకంలో ఎప్పుడూ ఉంటారు. లోకంలో ఉన్నదంతా నాలోనూ ఉంది, నాలో లేనిది లోకంలో మరెక్కడా ఉండదు అని బల్లగుద్ది మరీ చెప్పిన మహాభారతం అసూయాగ్రస్తుల గురించే కాదు, లేనివారి గురించి కూడా చెప్పింది. ఎక్కడంటే భగవద్గీత 9వ అధ్యాయంలో అర్జున, అత్యంత రహస్యమైన లోకోత్తరమైన జ్ఞానాన్ని వేరెవరికో కాకుండా నీకే ఎందుకే, నీ మనసులో అసూయకు తావులేదు కాబట్టే అన్నాడు గీతాచార్యుడు తొలి శ్లోకంలో. అంటే మనిషిలో జ్ఞానం వికసించాలంటే తొలుత మనసులోంచి అసూయ తొలగిపోవాలి. తనలోని గుజ్జు పోగులు వగైరా చెత్తంతా మాడి మసైపోయిన తర్వాతే వెదురుకు వేణువయ్యే అవకాశం చిక్కుతుంది. ఆ పిల్లన గ్రోవుకి కృష్ణుడి మోవిని చేరే భాగ్యం దక్కుతుంది. అసూయతో నిండిన మనసులో జ్ఞానానికి చోటుండదు. కాబట్టి భారతాన్ని మనం ఎందుకు చదువుకోవాలంటే మనం సుయోధనుడికో లేదా కౌరవ పత్నులకో చేరువుగా ఉంటున్నామా, లేక అర్జునుడి దారిలో ప్రయాణిస్తూ అసూయను జయించి కృష్ణుడికి దగ్గరవుతున్నామా అనేది తేల్చుకోవడానికి రెండో వైపుగా చేసే ప్రయాణంలో ఇటు ఆరోగ్యం అటు జ్ఞానం రెండూ సొంతమవుతాయి. మరి ఏం చేద్దామనేది మీ మనసులకే, మీ హృదయానికే వదిలేస్తున్నాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.